రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని కోడిచెర్ల తండా గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 260లో సన్ రైజ్ వెంచర్లో 1 ఎకరా 5 గుంటలు ప్రభుత్వ భూమిని వెంచర్ యజమాని కబ్జా చేశారని, గత ప్రభుత్వంలో ఆ భూమిని పల్లె ప్రకృతి వనంగా తీర్చిదిద్దిన సంఘటనలు ఉన్నాయని, తర్వాత స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఆ భూమిని మళ్లీ కబ్జా చేశారని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరుగుతున్న సందర్భంలో టీపీఓకి, ఎంపీఓకి మరియు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్కి వినతి పత్రాలు సమర్పించినా కూడా ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో రానున్న రోజుల్లో జాతీయ రహదారులపై భారీ ఎత్తున ధర్నాలు చేపడతామని పలువురు పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్న రామ్దాస్ నాయక్, వార్డు మెంబర్లు బిచ్చా నాయక్ భాస్కర్, సంతోష్ వినోద్, మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మేము కొంచెం లైట్ ఎందుకు తీసుకున్నామంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దీంతో మనకేం అవసరం అని చెప్పి మేము కొంచెం లైట్ తీసుకున్నాం. ఈ మధ్యలో మేము కొంచెం మేము మాకు టైం మేము ఇక్కడ ఎందుకు తిరిగి చూస్తాము, మేము తిరిగి చూడకపోవడం వల్ల ఆ మధ్యలో వాళ్ళు ఇక్కడ ఏదేదో వెంచర్ అనేది ఒకటి పెద్ద ఎత్తున తయారు చేసారు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరగవలసింది ఏంటంటే, ఇప్పుడు మా 2 తండాలు సపరేట్ గ్రామ పంచాయతీలు అయినాయి. మా దగ్గర గ్రామ పంచాయతీ అనేది లేదు. మేము ఏదో చిన్న ఒక అంగన్వాడీ బిల్డింగ్లో మేము బాడీ కానీ మీటింగ్ కానీ ఏదైనా దాంట్లో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మాకు ఇక్కడ క్రీడా ప్రాంగణం అనేది ఒకటి, మాకు 10% ల్యాండ్ ఒకటి, అది 2 మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాంట్లో మేము బిల్డింగ్ కట్టుకుంటాము. మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్లో మేము ఏదైనా చేసుకుంటాం. మేము ఇదే అందరికైనా ముఖ్యం మీ మీడియా మిత్రులే. ఎవరికైనా తెలియజేసి చేయాలన్నా మీరే, ఏది చేయాలన్నా మీరే. మీరు దీనికి సహకరిస్తే మేము 100% మేము ఎవరికైనా మేము రుణపడే ఉంటాం. మేము లీగల్గానే పోతున్నాం. ఇల్లీగల్గా మాకు అక్రమంగా వాళ్ళ పట్ట ల్యాండు, వాళ్ళ కొన్న ల్యాండ్ మాకు కావాలనేది ఏం లేదు. మాకు 10% ల్యాండు మా గవర్నమెంట్ ల్యాండ్ అనే దానికి మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ఇంతే మా డిమాండ్. గత బాడీలో ఉన్న బిచ్చు నాయకు ఆల్మోస్ట్ చెప్పాల్సిన విషయాలు అన్నీ క్లుప్తంగా మీకు చెప్పేశారు. సో మాకు ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మాకు అంగన్వాడీ కానీ, డ్వాక్రా భవనం కానీ, గ్రామ పంచాయతీ కానీ అన్ని భవనాలు మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కానీ కట్టుకోవాలంటే మా తాండాలో కానీ పక్క తాండాలో కానీ ఎక్కడ గజం స్పేస్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లేఅవుట్లో ఇది అక్రమ లేఅవుట్ జరుగుతుంది. ఇందులో మాకు గ్రామ పంచాయతీకి రావాల్సింది, అది మా హక్కుగా భావించి మాకు జీపీకి రావాల్సిన 10% ల్యాండ్ని మేము సాధించుకోవాలనే పోరాడుతున్నాం దీని విషయంలో. ఇందులో మా సొంత ప్రయోజనం ఏం లేదు. ఆల్మోస్ట్ గత వారం రోజుల నుంచి మేము దీని గురించి తిరుగుతూనే ఉన్నాం. రోజు ఉదయం లేస్తే సాయంత్రం 5 గంటల వరకు మేము దీని గురించే తిరగడం జరుగుతుంది. పంచాయత్ కార్యదర్శి నుంచి మొదలుకొని ఎంపీఓ గారి వరకు, ప్లస్ డిపిఓ గారి వరకు, డిప్యూటీ కలెక్టర్ గారి వరకు అందరి దగ్గర మేము తిరిగి రావడం జరిగింది. అయినా ఇప్పుడు జాకీర్ అనే అతను ఇదంతా ఈవెన్ ఎంపీఓ విజయలక్ష్మి గారు మేడం కూడా ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని క్లియర్గా చెప్పారు. మా ముందు మేము క్లియర్గా చెప్పారు. స్టేట్మెంట్ మొన్న 2 days బ్యాక్ వచ్చిన పేపర్ స్టేట్మెంట్లో కూడా ఉంది. సర్వే నెంబర్ 260 కబ్జాకు గురైంది, దాన్ని మేము తీసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్లస్ ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇన్ని రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శిదే పూర్తి బాధ్యత కదా, మరి ఇన్ని రోజుల నుంచి పని జరుగుతుంటే ఆవిడేం చేస్తుందని మళ్ళీ ఉల్టా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మేమేందంటే, ఇప్పుడు దీంట్లో 10% ల్యాండ్ ఒకటి ఇష్యూ. ఇప్పుడు ఇది ఒకవేళ జాకీర్ హుస్సేన్ది ఇది లీగల్ లేఅవుటే అయితే, మేము మా బాడీ ప్లస్ మా కార్యదర్శిని తీసుకొని మేము సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేయమని క్లియర్ కట్గా విజయలక్ష్మి ఎంపీఓ మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మేము ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేయడం జరిగింది. మరి తక్షణమే ఒక 10 నిమిషాల్లోనే మళ్ళీ మేడం దీన్ని ఆపడానికి వెనుకగల కారణాలు ఏంది, అసలు ఎందుకు ఆపుతున్నారు, చేయమని పంపించేది మీరే, మళ్ళీ దాన్ని ఇమ్మీడియట్లీ ఆపమని చెప్పేది మీరే. ప్లస్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే, దీంట్లో ఇప్పుడు ఇది లీగల్ లేఅవుటే అని చెప్పి ఎంపీఓ గారు ఇల్లీగల్ లేఅవుట్ అని చెప్తున్నారు. ఇది లీగల్ లేఅవుటే అయితే మరి జాకీర్ హుస్సేన్ తన సొంత ప్రాపర్టీలో మేము వచ్చి ఇదంతా చేస్తుంటే ఈ రోజు వరకు ఇక్కడ దాదాపు వారం అయింది డిస్మాంటిల్ చేసి కూడా, ఈ రోజు వరకు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయట్లేదు. ఒకవేళ ఆయన ఏదో జిరాక్స్లు సబ్మిట్ చేసిరని చెప్తున్నారు. ఆ జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో
అవి బాడీలో మేమున్నా మాకు చూసే అధికారం రైట్స్ ఏం లేవా? దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ప్లస్ 22వ తారీఖు పాలకవర్గం ఏర్పడ్డాక 24వ తారీఖు నాడు సెక్రటరీ గారు వచ్చి సర్వే నెంబర్ 260లో డిమాలిష్ చేసినప్పుడు ఆ విషయాన్ని దాదాపు మొన్న 1 వీక్ బ్యాక్ ఈ లేఅవుట్ డిమాలిష్ చేసిన దగ్గర వరకు దాన్ని రహస్యంగా మెయింటైన్ చేయడానికి గల కారణాలేంది, అంటే ఆ మధ్య సమయంలో ఏం జరిగింది, ఈ విషయంలో నేను కూడా 3-4 టైమ్స్ అడిగాను. మేడం జాకీర్ మేడం ఏమన్నారు, పంచాయత్ సెక్రటరీ అంటే నేను ఇవ్వాల్సిన 3 నోటీసులు ఇచ్చాను, నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే డిమాలిష్ చేయడమే మన దగ్గర ఉన్న ఆప్షన్ అని చెప్పారు. మరి అది డిమాలిష్ చేయడానికి మనం ఎందుకు ఆగుతున్నాం? దీన్ని ఎవరైనా ఆపుతున్నారా? మరి ఆయన లేడు, జాకీర్ హుస్సేన్ మీరు ఇచ్చే నోటీసులకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మరి ఇవ్వనప్పుడు ఇంకో సంవత్సరం కూడా రాడేమో, అతను ఇంకో 2 సంవత్సరాలు రాడేమో. ఈ 2 ఇయర్స్ వరకు మనం ఇట్లే ఆగుతామా? మనకేం మన బాధ్యత ఏం లేదా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. దీని మీద 2-3 టైమ్స్ ఇంకేం చేద్దాం మేడం, ఫర్దర్గా దీని గురించి ఏందని అడగడం కూడా జరిగింది. మేడం ఏమన్నారు, సింపుల్గా దాన్ని ఏంది చేద్దాం అనుకుంటా అంతకు ముందే చేసిపోయిన విషయం మాకు చెప్పలేదు. నేను పదే అడుగుతుంటే బాడీలో మీరు లేరు కదా, మీకు ఆ విషయం తెలియదు, బాడీలో ఉన్న సభ్యులను అడిగి తెలుసుకోండి అని చెప్పి నా మీద మళ్ళీ నీకు తెలియదు అంటే సబ్జెక్ట్ నీ దగ్గరే లేదు, నువ్వు నన్నేంది క్వశ్చన్ చేసేది అనే విధంగా నన్ను రిటర్న్ క్వశ్చన్ చేసింది. నేను ఇమ్మీడియట్లీ సభ్యులందరినీ కూడా అడిగాను, మరి బాడీలో మీరు ఉన్నారు కదా, మేడం క్లియర్ కట్గా చెప్తుంది నేను బాడీలో మెన్షన్ చేశాను, అందరికీ చెప్పానని చెప్పి, మరి మీకేమైనా తెలుసా అని చెప్పి అడిగితే ఈయన 2nd వార్డ్ సభ్యుడు, ఇప్పుడు బిచ్చు నాయక్ 7వ వార్డు సభ్యుడు, ఇంకో సంతోష్ అని 1వ వార్డు సభ్యుడు, ఈ సభ్యులు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా 24th నాడు డిమాలిష్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటికి ఏర్పడ్డ పాలకవర్గాన్ని తీసుకొని రాకపోవడానికి కారణం ఏంది? పర్సనల్గా ఒక్కరే వచ్చి చేసుకోవడానికి కారణం ఏముంది? కాబట్టి ఇందులో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎవరు సహకరిస్తున్నారు ఏందో. సో వాటెవర్ ఏదైనా కానీ మాకు కావాల్సిన 10% ల్యాండ్ ప్లస్ మాకున్న ఇక్కడున్న సర్వే నెంబర్ 260లో ఉన్న 1 ఎకరం 1 గుంట ఇది సాధించుకునే వరకు మేము ఎక్కడి వరకైనా పోరాడతాం. ఈ విషయంలో మీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.